హలో అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ 'చాందీ స్టోరీస్ అండ్ వ్లాగ్స్'. అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. నేను కూడా బాగున్నాను. థంబ్‌నెయిల్ చూస్తే మీకు అర్థమై ఉంటుంది కదండీ! చాలా చాలా స్పెషల్ వ్లాగ్ అనమాట ఇది. నేను ఆల్మోస్ట్ అమెరికాకొచ్చిన నెక్స్ట్ డే నుండే వెయిట్ చేస్తున్నాను ఇండియా ట్రిప్ కోసం. అసలు ఎంత వెయిట్ చేస్తున్నామో మా ఇద్దరం కూడా వెళ్ళాలి అని. ఆయనకి కూడా చాలా ఇంపార్టెంట్ వెళ్ళటం. ఎందుకంటే 3½ ఇయర్స్ అయింది ఆయనొచ్చి. నేనొచ్చి 2½ ఇయర్స్ అయిందనమాట. ఇంత లేట్ అవుతదని ఇద్దరం కూడా ఎక్స్‌పెక్ట్ చేయలేదు. ప్రతి సమ్మర్‌కి, ప్రతి సెమిస్టర్ బ్రేక్‌కి మేము ప్లాన్ చేస్తూనే ఉన్నాము. వెళ్తే బావుంటది కదా అని. బట్ అది నోటి మాట వరకే అయిపోయింది. ముందుకు వెళ్ళలేదనమాట మా ప్లాన్ ఎప్పుడు కూడా. సడెన్‌గా ఒక 50 డేస్ కిందటనమాట. అనుకోకుండా ఇంకొకసారి గైడ్‌తో మాట్లాడి టికెట్స్ అయితే బుక్ చేసాము. చాలా చాలా హ్యాపీ అనిపించింది. ప్రయాణం ఎప్పుడనుకుంటున్నారో, ప్రయాణం రేపు పొద్దున్ననమాట. ఇప్పుడు ఆల్మోస్ట్ నైట్ అయిపోయింది. 10 ఇట్లా అవుతుందిప్పుడు. రేపు ఎర్లీ మార్నింగ్ 7కుంది ఫ్లైట్. ఈరోజు అర్ధరాత్రి 3 గంటలకి ఇంటి నుండి బయలుదేరి మనం దగ్గరలో ఉండే ఎయిర్‌పోర్ట్‌కి వెళ్ళాలి. ర్యాలే ఎయిర్‌పోర్ట్‌కనమాట. అక్కడి నుండి న్యూయార్క్ వెళ్తాము. న్యూయార్క్‌లో లే ఓవర్ ఉంది. అక్కడి నుంచి ఢిల్లీకి, మళ్ళీ ఢిల్లీ తర్వాత హైదరాబాద్. మీకు ఈ ట్రావెల్ వ్లాగ్ మొత్తం చూపిద్దాం అనుకుంటున్నాను. ఆల్మోస్ట్ అంతా ప్యాకింగ్ అంతా అయిపోయింది. ప్యాకింగ్ చేస్తూనే ఉన్నాము. మళ్ళీ వెయిట్ ఎక్కువవుతుందని తీయటము, మళ్ళీ వేయటము అలా అవుతూనే ఉంది. రండి ఇప్పుడు మీకు చూపిస్తా ప్యాకింగ్ బ్యాగ్స్ అవి. ఈ ఇవన్నీ ఈ 2 క్యాబిన్ బ్యాగేజు. మా వారిదొకటి, నాదొకటి. మాతో పాటు వచ్చేవి. ఈ 4 చెక్ ఇన్‌కి వేస్తున్నామనమాట. ఒక్కొక్కటి 23 కేజీ ఉండాలి. ఇది 7 కేజీ, 7 కేజీ అలా. ఇది ఈసారి ఇది ఉండటం వలన చాలా హెల్ప్ అయిందండి. లాస్ట్ టైం అయితే వెయింగ్ మెషిన్ ఎక్కించడం, దించడం అలా అయిపోయింది. ఈసారి మాత్రం ఇది చాలా హెల్ప్ అయ్యింది. కొంచెం అందులో ఒక ½ కేజీ ఎక్కువైతే అందులో మార్చడం, అందు నుంచి ఇందులోకి, ఇందు నుంచి ఇందులోకి అలా మారుస్తూనే ఉన్నామనమాట. అలా మొత్తానికి ఇంతవరకు లగేజ్ ప్యాక్ అయిందండి. గుడ్ మార్నింగ్ అండి అందరికీ. 1:30 అయింది. లేచాము. నార్మల్‌గా ఈ టైంకి పడుకుంటూ ఉంటామనమాట. కానీ ఈ టైంకి లేవాల్సొచ్చింది. పొద్దున్న 7:00 అండి ఫ్లైట్. కానీ ఇంటర్నేషనల్ ట్రావెల్‌కి నార్మల్‌గా 3½ to 4 అవర్స్ ముందుంటే బెటర్ అంటారు కదా! అందుకని 1:30కే లేచి 3కంతా ఒక అబ్బాయి తెలిసిన అబ్బాయికి రమ్మని చెప్పాము. ఎందుకంటే ఆ టైంలో ఊబర్ అవి బుక్ చేసేటప్పుడు కొంచెం లేట్ అయినా ఇబ్బందవుతది. ఇంకా రిజర్వేషన్ చేసినా కూడా ఎలా ఉంటది ఏమో తెలియక ముందే ఒక అబ్బాయితో తెలిసిన అబ్బాయితో మాట్లాడుకున్నాము. సో, అది చాలా హెల్ప్‌ఫుల్ అయిందనమాట. కరెక్ట్ టైంకి తను రావటం వలన 3:30కి అంతా ఎయిర్‌పోర్ట్‌కయితే రీచ్ అయిపోయాము. మేము బుక్ చేసుకుంది సింగిల్ టికెట్ అండి. మేము ఉంటుంది ర్యాలే కదా! ర్యాలే నుండి మనము న్యూయార్క్‌కి మాకు కనెక్ట్ చేశారు. ఎందుకంటే ఎయిర్ ఇండియాకి మేము బుక్ చేసుకున్నాము కనుక న్యూయార్క్ నుంచి ట్రావెల్ చేయాల్సింది. న్యూయార్క్ నుంచి ఢిల్లీకి, ఢిల్లీ నుంచి హైదరాబాద్‌కనమాట. సో, మనం ఇప్పుడు డెల్టా ఎయిర్‌లైన్స్ మనకి వాళ్ళు ఇచ్చారు కనుక డెల్టా ఎయిర్‌లైన్స్‌లో న్యూయార్క్ వరకు వెళ్తున్నాము. డొమెస్టిక్ ఎయిర్‌లైన్స్ అయినా గానీ లగేజ్ సేమ్ ఎయిర్ ఇండియా వాళ్ళు ఎలా అయితే మనకి లగేజ్ ఈచ్ వన్ 23, 23 నాకు 23, 23 ఎలా అయితే ఇచ్చారో చెక్ ఇన్ బ్యాగేజ్ ఇద్దరికి రెండేసి అలానే ఇక్కడ డొమెస్టిక్ ఎయిర్‌లైన్స్‌లో కూడా సేమ్ లగేజ్ అనమాట. మేమది కొంచెం కన్‌ఫ్యూజ్ అయ్యి 3, 4 టైమ్స్ చెకింగ్ చేసుకున్నామనమాట. మేము ఫ్లైట్ ఎక్కే ముందు. ఆహ్, ఎంత మాకు లగేజ్ ఉంటుంది. ఎందుకంటే మేము డొమెస్టిక్ ఎయిర్‌లైన్స్‌లో న్యూయార్క్ వరకు వెళ్ళాల్సొస్తుంది కదా! సేమ్ లగేజ్ మాకొస్తదా? లేదంటే మాకేమైనా తగ్గిస్తారా? అన్నీ మాట్లాడుకున్నాము. అన్నీ మాట్లాడుకొని సేమ్ లగేజే అన్నాక కొంచెం హ్యాపీ అనిపించింది. ఇక్కడికొచ్చాక మనము ఆ స్కానర్‌లో పాస్‌పోర్ట్ పెట్టాక మనకి బోర్డింగ్ పాస్ ఇంకా బ్యాగ్ ట్యాగ్స్ ఉంటాయి కదండీ! బ్యాగ్‌కి పెట్టాల్సిన ట్యాగ్స్ అవన్నీ ఇచ్చాక మనం చెకిన్‌కెళ్తే చెకిన్ వేసేశారు. ఏదైతే నేను మీకు ముందు చూపించా కదండీ! వెయిట్ తూయటానికి అది బాగా పనికొచ్చిందనమాట. అది కొంచెం మాకు ఎక్స్‌ట్రాయే చూపించటం వలన ఇక్కడ బాగా తక్కువే. ఒక్కొక్కటి 21 ఉంటుందేమో అనుకున్నాం గానీ 19, 19½ అంతే ఉన్నాయి ప్రతి చెకిన్ బ్యాగేజ్ కూడా. క్యాబిన్ బ్యాగేజ్ అయితే అసలు చెక్కే చేయలేదు డెల్టా ఎయిర్‌లైన్స్‌లో ఇక్కడ. ముందే నేనది ఎక్స్‌పెక్ట్ చేశాను. డొమెస్టిక్‌లో మోస్ట్‌లీ చెక్ చేయరు కదా! వెయిట్ అని చెప్పి. అయినప్పటికీ రిస్క్ ఎందుకు అని చెప్పి క్యాబిన్ బ్యాగేజ్‌లో కూడా అండి మేము 7 కేజీ అసలు దాటనివ్వకుండా జాగ్రత్త పడ్డాము. ల్యాప్‌టాప్ అవన్నీ కూడా జస్ట్ వేరేగా స్మాల్ బ్యాగ్‌లో పెట్టుకున్నారనమాట ఆయన. అలా అక్కడ ఒక 3 అవర్స్ వెయిట్ చేశాకండి ఇలా ఫ్లైట్ అయితే ఎక్కాము. డెల్టా ఎయిర్‌లైన్స్ ఇక్కడి నుంచి న్యూయార్క్ వెళ్ళటానికి. ఈ ఇయర్ ప్లేన్స్ ఏంటి అంటే అండి నాకు లాస్ట్ టైము నేను డాలస్ వెళ్ళేటప్పుడు చాలా ఇయర్ పెయిన్ వచ్చిందనమాట. ప్రెషర్ ఎక్కువగా పడిపోయి ఇలా టేక్ ఆఫ్, ల్యాండింగ్ అయ్యేటప్పుడు. సో, ఆ ఇబ్బంది లేకుండా ముందే చూసుకున్నాను. సో, ఇయర్ ప్లేన్స్ ఉంటాయని చూసి టార్గెట్‌లో కొనుక్కున్నా అనమాట. అరౌండ్ $11 అలా అయ్యాయి. చాలా యూజ్ అయ్యాయి అనమాట. నాకెప్పుడైతే ప్రెషర్ వచ్చేస్తుందేమో అనిపిచ్చింది. కానీ
పెయిన్ అయితే అసలు రాలేదు. నాకదైతే చాలా నచ్చిందండి. సో, ఇక్కడి నుంచి అనుకున్నా ఫస్ట్ అయితే టేక్ ఆఫ్ అయ్యేటప్పుడు పెట్టుకున్నా. మళ్ళీ ల్యాండింగ్ అయ్యేటప్పుడు పెట్టుకున్నాను. చాలా యూజ్‌ఫుల్ అనిపించాయి. మీకెవరికైనా యూజ్ అవుతుందేమో అని చెప్తున్నాను. న్యూయార్క్ అయితే వచ్చేసామండి. న్యూయార్క్‌లో ఆల్మోస్ట్ లే ఓవర్ వచ్చి 4½ అవర్స్ అనమాట. అసలు ఏం చేయాలో అర్థం కాలేదు. ఇంకా ఏదోలా టైమ్ పాస్ చేయాలి కదా అని చెప్పి దగ్గరలో ఉండే షాప్స్ అన్నీ తిరిగామండి. ఇంకా డొమెస్టిక్ ఎయిర్‌లైన్స్‌లో మనకి ఎలాగో చిప్సే ఇస్తారు కదా! మనకి సరిపోవు కదా అని చెప్పి ఇక్కడ ఉండే షాప్స్‌లో ఇంక తిందాం ఏదో ఒకటి అనుకోని తిరిగామనమాట. అక్కడే కాసేపు కూర్చొని తిని ఇంకా టైమ్ పాస్ చేద్దామని ఒక్కొక్క షాప్ చూసుకుంటూ అలా వెళ్ళి చేశామనమాట. ఈ వెయిటింగ్ అనేది కొంచెం అదోలా అనిపించింది. ఏంటి ఇంతసేపు వెయిటింగ్ చేయాలి అని. కానీ ఈ వెయిట్ అనేది ఉంది కదండీ! చాలా వర్త్ అనమాట. ఎందుకంటే చాలా వెయిట్ చేస్తున్నాం కదా! ఎప్పుడు చూస్తామా పేరెంట్స్‌ని, ఫ్యామిలీని అని చెప్పి ఎప్పుడు ఇండియా వెళ్తామా? ఎప్పుడు ఇండియా రీచ్ అవుతామా? అనేది. సో, అందుకని ఎంతసేపు వెయిట్ చేసినా ఇప్పుడు మనం ఇండియా వెళ్తున్నాం కనుక ఆ హ్యాపీనెస్‌లో ఖచ్చితంగా ఈ వెయిటింగ్ అనేది మనకు కొంచెం ఈజీగానే అనిపిస్తది. అదే రిటర్న్‌లో వచ్చేటప్పుడు ఒకలాంటి బాధ కనుక ఆ టైంలో వెయిటింగ్ వేరేలా ఉంటదేమో అనిపిచ్చింది నాకైతే. ఇక్కడైతే ఇంకా బోర్డింగ్‌కి రెడీ అయిపోయామండి. బోర్డింగ్ పాస్ అవి మళ్ళీ నేను న్యూయార్క్‌లో డెల్టా వాడు ఆల్రెడీ బోర్డింగ్ పాస్ ఇచ్చారు కదా! డెల్టా ఎయిర్‌లైన్స్ ఇచ్చిన బోర్డింగ్ పాస్ సరిపోతుందేమో అని చెప్పి ఊరుకున్నా. కానీ ఎందుకైనా మంచిది అందరి చేతిలో రెడ్ కలర్‌లో కనిపిస్తుంది కదా! అని చెప్పి మళ్ళీ వెళ్లి అడిగా అనమాట. ఎయిర్ ఇండియా వాళ్ళ దగ్గరికి గేట్ దగ్గర ఎళ్లి మళ్ళీ నా పాస్‌పోర్ట్ చూపించి మళ్ళీ బోర్డింగ్ పాస్ వాళ్ళిచ్చారు ఎయిర్ ఇండియా వాళ్ళది. వాళ్ళు అది ఇచ్చేటప్పుడు మళ్ళీ నాకు 4 స్లిప్స్ చూపించమన్నారు. నాకెక్కడైతే బ్యాగ్ ట్యాగ్స్ పెట్టేటప్పుడు 4 స్లిప్స్ జనరేట్ అయితాయి కదండీ! క్యూఆర్ కోడ్ తోటి మనం చెక్ ఇన్ బ్యాగేజ్ వేసాము అని చెప్పి అది కూడా చెక్ చేసి అప్పుడు నాకు బోర్డింగ్ పాస్ ఇచ్చారనమాట. అది ఇచ్చాక తర్వాత ఇంక మనం లోపలికి వెళ్ళాము. నిజంగా చెప్పాలంటే టికెట్ అనేది చాలా సడెన్‌గా బుక్ చేసేసారండి. మా వారు ఒక 10 మినిట్స్‌లో అనమాట. అనుకోవడం అయితే అనుకుంటున్నాం కానీ బుక్ చేయడం అనేది ఎక్కువగా ఆలోచించకుండా బుక్ చేసేసామనమాట. ఇంకా ఎయిర్ ఇండియాకి కొంచెం అన్నిటితో కంపేర్ చేసుకుంటే కొంచెం తక్కువగా అనిపించింది. ఫస్ట్ మనం అదే చూసుకుంటాం కదా! ఇన్ని ఇయర్స్ వెయిట్ చేసేది కూడా అంతే కదండీ! స్టూడెంట్‌గా ఉండేటప్పుడు మనం ఆహ్, ఇండియాకి వెళ్ళాలన్నా కూడా చాలా మనం సేవ్ చేసుకున్నదంతా పెట్టాల్సొస్తది కదండీ! సో, ముందు కాస్ట్ అయితే చూసుకున్నాం. అలా అని మిగిలిన ఎయిర్‌లైన్స్‌తో కంపేర్ చేసుకుంటే చాలా తేడా ఏం లేదు. ఒక మాదిరిగా కొంచెం తక్కువగా ఉంది. అయినప్పటికీ డైరెక్ట్‌గా ఇండియాకి వెళ్ళిపోతున్నాం కదా! ఒకసారి ఎయిర్ ఇండియాది మనది ఒకసారి ట్రై చేద్దాము ఎలా ఉంటది అని రివ్యూస్ చూస్తే మిక్స్డ్ రివ్యూస్ కనిపించాయి. నెగెటివ్, పాజిటివ్ అన్నీ కనిపించాయి. కొన్ని ఫుడ్, కొన్ని ఫ్లైట్ బాగోదని అది అలా చూసాము. కానీ ఎక్కాక మేము ఆ రివ్యూస్ అన్నీ మైండ్‌లో పెట్టుకొని చాలా ఎక్కువగా వాటి మీద మనము ఎస్టిమేట్ చేయకుండా సరే ఎలా ఉన్నా మనం ఇంక వెళ్దాము. ఇండియాకి వెళ్తున్నాము. అదే మనకి మెయిన్ ఇంపార్టెంట్ కదా! అనే దీంతోనే వచ్చామనమాట. ఇంకా ఫ్లైట్ అయితే అండి మేము ఎక్కాక చెప్తున్నాము చాలా అంటే చాలా నచ్చిందనమాట. క్రూ తాలూకా హాస్పిటాలిటీ కానీ, వాళ్ళు సర్వ్ చేసే విధానం కానీ, ఇక్కడ స్క్రీన్స్ కొంతమంది వర్క్ అవ్వన్నారు. స్క్రీన్స్ కూడా చాలా బాగా వర్క్ అయ్యాయి. ఇంకా ఆడియో క్వాలిటీ గానీ అంతా బావుంది. నేను ఎమిరేట్స్‌లో కూడా ఆల్రెడీ వెళ్ళేటప్పుడు వాడా కదండీ! ఎమిరేట్స్‌లో వెళ్ళా కదా! సో, నాకు ఆల్మోస్ట్ అలానే అనిపిచ్చింది. చాలా నచ్చిందనమాట. ఎక్కడ జర్నీ కూడా చాలా బాగా అయింది అనిపిచ్చింది. ఇంకా ఫుడ్ అంటారా? మేము నాన్ వెజ్ సెలెక్ట్ చేసుకున్నాము. కానీ మనం నాన్ వెజ్ సెలెక్ట్ చేసుకున్నా, వెజ్ సెలెక్ట్ చేసుకున్నా వాళ్ళక్కడ మళ్ళీ వచ్చి అడుగుతారు. ఏది కావాలి వెజ్జా? నాన్ వెజ్జా? అని చెప్పి. దాని ప్రకారం మనకి వాళ్ళు సర్వ్ చేస్తారనమాట. ఆ రోజు వెళ్ళంగానే ఇలా లంచ్ ఇచ్చేటప్పుడు పన్నీర్ రైస్ కావాలా? చికెన్ రైస్ కావాలా? అనేటప్పుడు ఇంక చికెన్ రైసే పెట్టుకుందాంలే అని చెప్పేసి అలా తీసుకున్నాము. దాంట్లో మొత్తం కలిపితే 3 చికెన్ ముక్కలు కూడా లేవనమాట. కాకపోతే టేస్ట్ అయితే చాలా బావుందండి. అంటే చాలా బావుంది అంటే చాలా అని కాదు. ఒక మాదిరిగా ఉందనమాట. పర్వాలేదు తినగలం మంచిగానే. ఇంకొంచెం ఆకలితో ఉంటే ఇంకా నచ్చుతది. సో, దాంతో పాటు కొంచెం ఇచ్చే ఒక వనీలా కేక్ అయితే మాత్రం సూపర్‌గా ఉంది. నేనైతే అది తినేసి ఇంక టైమ్ పాస్ ఎలా చేయాలని అర్థం కావట్లేదు. ఒక పక్క ఫ్లైట్ జర్నీ అవుతున్నప్పుడు కరెక్ట్‌గా ఇండియాలో నైట్ కదండీ! సరిగ్గా పడుకుంటే మనకి జెట్ లాగ్ కూడా ఉండదు కదా! అని చెప్పేసి చాలా ట్రై చేశామనమాట. కానీ నిద్ర రాలేదు. మా వారికి కూడా చెప్తూనే ఉన్నాను. మనం ఇప్పుడు పడుకోకపోతే చాలా జెట్ లాగ్ ఉంటది. చాలా ఇబ్బందయిపోతాము అని చెప్పి. అయినప్పటికీ ఇద్దరికీ నిద్రొస్తే కాసేపు ఒక 2 మినిట్స్, 3 మినిట్స్ అలా పడుకొని మొత్తానికైతే ఏది చేయాలో తెలియక ఆయనైతే గేమ్స్ ఆడుకున్నారు. నేనైతే ఒక పక్క 'సప్తసాగరాలు దాటి' మూవీ ఉంది కదండీ! నేను ఇప్పటిదాకా ఎలాగో చూడలేదు కదా! దీంట్లో ఎయిర్ ఇండియాలో ఉందది. రీజియనల్ మూవీస్‌లో ఉందనమాట. దాంట్లోని ఆ 2 'సప్తసాగరాలు దాటి' 1, 2 కంప్లీట్ చేశా అనమాట.
సెకండ్ మీల్స్ కూడా బాగానే సెకండ్ ఉందండి. మీల్‌లో చికెన్ హాట్ డాగ్ ఇంకా చీజ్‌తో చేసిన ఆమ్లెట్ పెట్టారు. మనం నాన్ వెజ్ మళ్ళీ సెలెక్ట్ చేసుకున్నాం కనుక అది కూడా టేస్ట్ బానే అనిపించింది. పర్వాలేదు. దాంతో పాటు ఆహ్, ఆ నెక్స్ట్ మీల్ వచ్చి జస్ట్ మనకొక రోల్ ఇచ్చారనమాట. వెజ్ రోలా, నాన్ వెజ్ రోల్ అనేటప్పుడు ఒక రోల్ ఇచ్చారు. అది కూడా టేస్ట్‌గానే అనిపించిందండి. నేను టేస్ట్‌గా ఉంది అన్నానంటే చాలా చాలా బావుంది అన్నట్టు కాదు. అన్ అ అన్ కాదు అండి. బావుందనమాట. అంటే తినగలము. మంచిగానే తినగలము. మరి టూ మచ్ టేస్ట్ అయితే మనం ఎక్స్‌పెక్ట్ చేయలేము. ఆ ఫ్లైట్ ఫుడ్‌కి తగ్గట్టుగానే అనిపిచ్చింది. ఓకే అనిపిచ్చిందనమాట. మిగిలిన ఫ్లైట్ అదంతా కూడా బావుందండి. క్లీన్‌గా చాలా బావుంది. కానీ 15½ అవర్స్ కదా అండి! ఎలా అసలు అబ్బా! ఎలా ఉండాలనిపిచ్చింది. నా పక్కన అసలు సీట్ ఖాళీ అండి. ఫస్ట్ స్టార్టింగ్ ఎవ్వరు ఎక్కలేదు. కానీ మధ్యలో ఒక అబ్బాయొచ్చి తన సీట్‌లో ఒక పెద్దావిడ పడుకుంటా అన్నారంట. సో, అందుకని ఖాళీగా ఉందని చెప్పి మా పక్కొచ్చి కూర్చున్నారు. అబ్బా! ఫస్ట్ ఖాళీగా ఉందని చాలా సరదా అయ్యాను. కానీ తర్వాత ఒక అబ్బాయొచ్చి చాలా టైం ఇంక అక్కడే ఉండిపోయారు. ఇంక మధ్యలో ఇంక నేను మామ విండో సీట్, నేను మిడిల్ సీట్ కదా! ఇంక అలా జర్నీ అయితే కంప్లీట్ చేశామండి. మొత్తానికి సక్సెస్‌ఫుల్‌గా ఈ 15½ అవర్స్ ఇట్లా దిగంగానే ఢిల్లీలో, కానీ ఢిల్లీలో మాకేమైందంటే మనకి ఈ ఫ్లైట్‌కి, హైదరాబాద్ ఫ్లైట్‌కి టైం తక్కువైపోయిందనమాట. ఎందుకంటే న్యూయార్క్ నుంచి ఢిల్లీకి ఫ్లైట్ రావడం చాలా, చాలా, చాలా లేట్ అయ్యింది. దానివల్ల మాకు చాలా ప్రాబ్లమ్ అయిందనమాట. ఎంత ఫాస్ట్‌గా ఫస్ట్ దిగంగానే ఇమిగ్రేషన్ మనం చేసుకోవాలి. ఇంకా బ్యాగేజ్ కూడా ఇక్కడ మనం మళ్ళీ యాక్చువల్‌గా మన బ్యాగేజ్ హైదరాబాద్‌లో మనం తీసుకోవాలి కదా! కానీ మాకు టికెట్‌లో కూడా రాసారు. ఒకసారి ఢిల్లీలో మీరు తీసుకొని బ్యాగేజ్ ట్రాన్స్‌ఫర్ చేయాల్సి ఉంటుంది అని. అండ్ నేను గేట్ దగ్గర కూడా కనుక్కుంటే చెప్పారనమాట. బ్యాగేజ్ ట్రాన్స్‌ఫర్ చేయాలి అని. చాలా చాలా హర్రీ అయిపోయిందండి. ఫస్ట్ అయితే ఇమ్మిగ్రేషన్ చేసుకున్నాము. మన పాస్‌పోర్ట్ అవి చెక్ చేశారు. ఆ తర్వాతయితే బ్యాగేజ్ మేము బ్యాగేజ్ తీసుకున్నామనమాట. అది కూడా కొంచెం టైం పట్టింది. ఈ బ్యాగేజ్ తీసుకున్నాక మళ్ళీ మనం ఇది తీసుకొని వెళ్ళి ఈ బ్యాగేజ్ అంతా కూడా ఇప్పుడు హైదరాబాద్ తాలూకా ఫ్లైట్ ఉంటుంది కదండీ! ఎయిర్ ఇండియా. ఆ ప్లేస్‌కెళ్ళి మనం ఇదంతా ట్రాన్స్‌ఫర్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మాకు కస్టమ్ చెక్ అవేమీ అవ్వలేదండి. ఇమ్మిగ్రేషన్ మాత్రమే అయింది. తర్వాత బ్యాగేజ్ ట్రాన్స్‌ఫర్ అనేది చేశాము. కానీ టైం అయితే అస్సలు లేదనమాట. మన బ్యాగేజ్ రావాలి. మనం ఆ ట్రాన్స్‌ఫర్ చేయాలి. ఇంకా ఇంట్లో వాళ్ళు చాలా కంగారు పడుతూ ఉంటారు కదా! ఇక్కడ వైఫై కోసం అసలు వైఫై కనెక్ట్ అవ్వలేదు. అప్పుడు చూస్తే ఒక బూత్ లాంటిదుందనమాట. అక్కడికెళ్తే మనకి మన పాస్‌పోర్ట్ మనం స్కాన్ చేస్తే ఢిల్లీలో మనకి వైఫైకి సంబంధించి పాస్‌పోర్ట్ స్కాన్ చేశాక మనకొక స్లిప్ లాంటిదొచ్చిందనమాట. దాన్ని పట్టుకొని మనము వైఫై లాగిన్ అవుతే అప్పుడు వైఫై వచ్చింది. ఇంట్లో వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చామనమాట. ఇలా ఢిల్లీలో దిగామని. ఇట్లా బ్యాగేజ్ అంతా మాది దొరికాక 4 చెక్ ఇన్ బ్యాగేజ్ అంతా దొరికాక ఇక్కడ ఉంది కదా అండి! ఇక్కడుండే ఎయిర్ ఇండియా అని ఉంటది కదా! అక్కడికొచ్చి బ్యాగేజ్ ట్రాన్స్‌ఫర్ చేశామనమాట. ఈ తరువాత అసలైన ట్విస్ట్ అండి. మనకి సెక్యూరిటీ చెక్ ఉంటుంది కదా! నేను ఆల్రెడీ కొన్ని టాయ్స్ చెక్ ఇన్ బ్యాగేజ్‌లో పెట్టేటప్పుడు బ్యాటరీస్ ఉంటాయి కదా! అవి దాంట్లో ఎందుకులే అని చెప్పేసి నేను మొత్తం కలిపి క్యాబిన్ బ్యాగేజ్‌లో కొన్ని కొన్ని బ్యాటరీస్ పెట్టాను. ఈ సెక్యూరిటీ చెక్‌లో నేను కొన్ని కాయిన్స్ ఉంచాను. అవుంచాను. ఈ టాయ్స్‌కి మళ్ళీ ఏమైనా బ్యాటరీస్ ఎక్స్‌ట్రా తీయమంటారేమో అని చెప్పేసి ఒక స్క్రూ డ్రైవర్ లాంటిది పెట్టుకున్నా అనమాట. అవన్నీ ఉండటం వలన అన్ని ఎలక్ట్రానిక్స్ అన్నీ తీయమన్నారు. అన్నీ తీశాను. మిగిలినవి దాంట్లోనే ఉండిపోవటం వల్ల ఒక 2, 3 టైమ్స్ సెక్యూరిటీ చెక్ అయిందనమాట. బ్యాటరీస్ కూడా రిమూవ్ కూడా చేసేసారు వాళ్ళు. చాలా స్ట్రిక్ట్‌గా చేశారండి అసలు సెక్యూరిటీ చెక్. ఎంత దారుణం అంటే మా నెక్స్ట్ ఫ్లైట్ అసలు మిస్ అయిపోయి ఉండేది. లాస్ట్ కాల్ అయిపోయేంత వరకు కూడా మేము పరిగెట్టాము సెక్యూరిటీ చెక్ నుండి ఈ హైదరాబాద్ ఫ్లైట్ ఎక్కడానికి. మూవీలో చూపిస్తారు కదా అండీ! హీరోయిన్ వెళ్ళిపోతుంటే హీరో పరిగెట్టి వెళ్తూ ఫ్లైట్ క్యాచ్ చేసినట్టు మేమసలు ఆ సినిమాలో చూపించినట్టే అనిపిచ్చింది నాకైతే. అసలు లాస్ట్ కాల్ కూడా అయిపోయింది. మేము మళ్ళీ అక్కడికెళ్ళి ఇంకా టాటా చెప్తున్నాం మేమొస్తున్నాం అని చెప్పి. అప్పుడు ఆ గేట్ దగ్గర ఉండేవాళ్ళు అనౌన్స్ చేశారు. ఇలా ఇద్దరొస్తున్నారు నంబర్స్ చెప్పారు మాది. లోపలికెళ్ళిపోయాము. హమ్మయ్య! అనిపిచ్చింది. కరెక్ట్‌గా అనమాట ఇంకా బోర్డింగ్ క్లోజ్ అయ్యే 1 మినిట్‌కి మనం వెళ్ళాము. ఎలాగోలా మొత్తానికి ఫ్లైట్ ఎక్కంగానే హ్యాపీ అనిపించింది. ఎందుకంటే మిస్ అయిపోతామేమో భయమేసిందనమాట. టైం సరిపోలేదు. మామూలుగా అయితే మేము బుక్ చేసుకున్నప్పుడు 3 1/2 అవర్స్ గ్యాప్ ఉన్నట్టు బుక్ చేసామనమాట. కానీ
టోటల్‌గా అంతా అయ్యేటప్పటికి మాత్రము 1½ అవర్‌లో మాకు ఇదంతా అవ్వటం వల్ల చాలా చాలా ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌లో ఇదైపోయిందండి. చాలా టైట్‌గా అయిపోయినప్పటికీ కూడా ఏదో ఒకలాగా హైదరాబాద్ అయితే చేరుకున్నాము. హైదరాబాద్ రీచ్ అయినప్పటికి మేము ఇంట్లో స్టార్ట్ అయ్యి హైదరాబాద్ రీచ్ అవ్వడానికి ఆల్మోస్ట్ 30 అవర్స్ పట్టిందనమాట. ఇంక అలిసిపోయాం కదండీ! కొంచెం ఫ్రెష్ అయ్యి బయటకొచ్చాము. ఇంకా మేము వచ్చేటప్పటికి ఓన్లీ అన్న వాళ్ళే వస్తా అన్నారు కానీ, మా చిట్టి తల్లి కూడా వచ్చిందనమాట. నేను వెళ్ళేటప్పుడు మా చెల్లి నేను వెళ్ళాక ప్రెగ్నెంట్. సో, తన ప్రెగ్నెంట్ తాలూకుదంతా నేను మిస్ అయిపోయాను. తన ప్రెగ్నెంట్‌లో ఎలా ఉంటది? ఏంటి? నాకసలు ఏం తెలియలేదు. నేను చాలా మిస్ అయ్యాననమాట. అక్కడ ఉండేటప్పుడు చాలా బాధపడేదాన్ని. తనని చూడలేదు. డెలివరీ అయ్యాక పాప పుట్టింది. పాపను కూడా చూడలేదు నేను ఇప్పటిదాకా. ఫస్ట్ టైమ్ చూస్తున్నాను. అది చాలా చాలా ఎమోషనల్ అనిపించిందనమాట. తనని చూడంగానే ఇంకా బాధ అనిపించింది. అందరిని చూసి బాధ అనిపించింది. తనని చూసాక ఇంకా ఫస్ట్ టైమ్ చూడటం కదా! మా ఇంట్లో పుట్టిన ఫస్ట్ బేబీ అనమాట తను. చాలా స్పెషల్ బేబీ కూడా. సో, అలా అందరిని ఇక్కడ మీట్ అయ్యాను. ఊర్లో పేరెంట్స్ ఉంటారు. మమ్మీ వాళ్ళు, అత్తమ్మ వాళ్ళు అందరూ కూడా ఊర్లో ఉంటారు. ఇంకా హైదరాబాద్‌లో దిగాం కదండీ! ఇక్కడుండే అన్నలు, వదినలు, ఇంకా మా చెల్లి, మరిది గారు, పాప అందరూ వచ్చారు. ఇంకో చెల్లి చాలామంది మా వచ్చారనమాట. వదిన, అన్న ఇంకా మేనల్లుడు కూడా వద్దామని వచ్చారు. కానీ వదినేమో లగేజ్ మాది సరిపోదని చెప్పి తను నా ఉండిపోయారంట. మేనల్లుడు ఫస్ట్ లోపలికొచ్చేసాడు. వచ్చి కలిసాడు. చాలా హ్యాపీ అనిపించిందండి. ఇద్దరు ముగ్గురే వస్తా అని చెప్పి చాలా మంది వచ్చారనమాట. చాలా చాలా హ్యాపీ అనిపించింది. ఇలా దిగంగానే అందరిని చూసి ఎమోషనల్‌గా అనిపించింది. ఇక్కడి నుంచి మా వదిన వాళ్ళ ఇంటికి బయలుదేరాము. అక్కడ కూడా నాకు యాక్చువల్‌గా నాకు ఇద్దరు వదినలుంటారు. నలుగురు మేనల్లుడ్లనమాట. అనుకోకుండా ఒక వదినాల ఇంట్లోనే ఇంకొక మేనల్లుడ్లు కూడా ఉన్నారు. టోటల్‌గా నలుగురు కూడా హైదరాబాద్ ఇంట్లోనే ఉన్నారనమాట. సమ్మర్ హాలిడేస్‌కని పెద్దమ్మ దగ్గరికొచ్చినట్టు వచ్చారు. కరెక్ట్‌గా మేమెళ్ళే టైంకి నలుగురు ఉండటం అది కూడా నాకు కొంచెం చాలా స్పెషల్‌గా అనిపించింది. ఒకేసారి అంటే ఇంక నేను రాంగానే ఒకే రోజులోనే చాలా మందిని మీట్ అయ్యాననమాట. అసలు ఇన్ని డేస్ తర్వాత వచ్చేటప్పుడు కూడా నేను ఫస్ట్ వస్తానేమో, లేదా మా వారొస్తారేమో మాకసలు తెలీదు. ఇద్దరం కలిసి అసలొస్తామా? ఇద్దరం కలిసి వెళ్ళగలమా? లేదా ఆయనకి వర్క్ ఉండి ఉండిపోతారా? అలా అనుకున్నాం కానీ, ఇద్దరం కలిసి అసలు ఇంటర్నేషనల్ ట్రిప్ చేయటం అనేది కూడా ఒక డ్రీమ్‌లా ఉండింది నాకైతే. సో, అది చేయటము, ఇక్కడికి రాంగానే ఇంతమందిని మీట్ అవ్వటం ఇదంతా కూడా చాలా స్పెషల్‌గా అనిపించింది. ఇంకా ఇప్పుడు వదిన వాళ్ళ ఇంటికి ఇక్కడ ఎళ్తున్నాము. వదిన ఎందుకు రాలేదంటే మేము లగేజ్ చాలా ఎక్కువ లగేజ్‌తో వస్తున్నామని పాపం తను ఇంట్లోనే పిల్లల్ని పట్టుకొని వెయిట్ చేస్తున్నారు. మేము ఇంటికి రీచ్ అయ్యేటప్పటికి నైట్ 10:30 అలా అయిపోయిందనమాట. ఇంట్లో నలుగురు ఇంకా రచ్చ రచ్చ అసలు. ఇంకా చూడంగానే చాలా ఎక్సైట్ అయ్యి నేను సరిగ్గా వీడియో కూడా తీయలేకపోయానండి. వాళ్ళు వచ్చి పట్టుకునే లోపల. ఇంకా వదిన మొత్తం ఫుడ్ అంతా అరేంజ్ చేసి వెయిట్ చేస్తున్నారనమాట. ఇప్పుడు తినాలి ఫస్ట్ ఫుడ్ ఇండియాలో పన్నీర్ బిర్యానీతో స్టార్ట్ చేస్తున్నామనమాట. ఇంకా మంచి మంచి వ్లాగ్స్, షార్ట్స్ మన ఛానల్‌లో వస్తాయండి. ఎవరైనా కొత్తగా వీడియోని చూస్తున్నట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ కూడా చేసుకుంటారని అనుకుంటున్నాను. నెక్స్ట్ మళ్ళీ మంచి వ్లాగ్‌తో మళ్ళీ థాంక్ యూ మీ ఫర్ ముందుకొస్తా. వాచింగ్ గైస్. బాయ్ బాయ్. మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్ షార్ట్స్‌తో మళ్ళీ కలుస్తాను. టాటా.